పటేలా పటేలా ఏంద్రా బాగా ముప్పు పడుతుంది. పటేలా గుడ్లు పాలను మందర తోడినా 2 తోట్లు ఊడ్చిన ఇంకొక పని పాకి ఉన్నది పటేలా. సాయంత్రం పూట కచ్చలం కట్టుకొని అడిగిపోయి కట్టాలి తెచ్చేది ఉన్నది. అరే మళ్ళీ ఇయాటి నుంచి వెళ్ళా దొడ్డి పని ఆ పని వేరే పని చూస్తాడు కానీ నువ్వు అమ్మగారి పని చూసుకో, అర్థమైందా? అవును గాని ఈడు నేను చెప్పిన పని చేస్తాడా లేకపోతే ఈడు లంగేనా? నేను చెప్పిన పని చేయకపోతే చాట ఇస్తా. అదేం లేదమ్మా, మీరు ఏ పని చెప్పినా చేస్తా. జర చెప్పున్నా గారు నా గురించి. అబ్బా ఆగరాదే, మా ఎత్తడే ఆడు. అది ఎన్ని సంవత్సరాలు నాకు లేవట్టి చేతడి ఊకో. మా యుత్త కదా ఈడు ఏ పాటి పని చేస్తాడో. చెయ్యకపోతే చెప్తా నీ సంగతి ఈయన సంగతి. చేస్తాడు పాయ్ అడుగు ఏమండి 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 లేవండి. అబ్బా లేవు. అసలే లేత కూసొత్తలేదు ఎత్తలేదు. నీ అవ్వ నడున్నొస్తుందంటే నీ బాధ నీకున్నది. పడు సపరేట. ఏమైంది చెయ్యత్తా తీసేస్తావు? మనకు పిల్లలు వద్దా ఇక? ఏం పిల్లలే గిక్కలు కాడిపోతే నాకు పెట్లెక్కత్తలేదు. అవ్వ పిల్లలు పిల్లలు అంటావు, నాకేమో సాధన అయితే లేదు. నా బాధ నాకున్నది, నీ బాధ నీకున్నదమ్మా. నీ అంతగానో పిల్లలు కావాలంటే వాళ్ళ సాగుతున్నది. నన్ను వదిలిపెట్టావా? ఏంది తెచ్చుకొని సాదుకుంటావా? తెచ్చి సాదుకునే కర్మ నాకేమొచ్చింది? నాకు వయసు లేదా ఏంది? నచ్చింది చేసుకోమని పడతానమ్మా. మా అమ్మ నాన్నలకు మేము 5గురం ఆడపిల్లలం. పేదోళ్ళమని ఈ ముసలోని కాస్తుందని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఓ అచ్చట లేదు ముచ్చట లేదు. ఒక్కరోజు కూడా సంతోషపడ్డది లేదు, సుఖపడ్డది లేదు. దేవుడా నేనేం పాపం చేసినా నా సోపతోళ్ళందరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతోని కలకలలాడితే నేనేమో ఈ 4 గోడల మధ్యనే నా జీవితం ఇట్లా నలిగిపోతుంది. దేవుడా నువ్వే నాకు ఒక దారి చూపించవా? అమ్మగారు ఎటు పోతాను అమ్మగారు? ఇప్పుడు మనం ఎక్కడికైందిరా? అయ్యగారు నాటయ్యమని కైకిలోళ్ళని పెట్టిండట. కానీ యజమానులం ఇంట్లుంటే ఎట్లుంటది? అప్పుడప్పుడు కైకిల్లోళ్ళని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే వాళ్ళకు భయం ఉండదు. మన మాట ఎట్లుంటారా? అవును గాని మళ్ళీగా నీకు పిల్లలు ఎంతమందిరా? ఒక బిడ్డ అమ్మగారు. ఇప్పుడు మన పొట్టతోటి ఉన్నది 3 నెలలు. వాళ్ళ అవ్వగారి ఇంటికి పోయింది. నీ పనేనా ఏముంది కదరా? ఒక బిడ్డ పుట్టింది, మళ్ళా కడుపు నింపినవు. ఆయన గట్టోనివే. ఏమున్నది అమ్మగారు, ఆ భగవంతుడు ఇస్తాడు, నేను తీసుకుంటానా అంతే. అవురా మల్లిగా పెళ్ళం ఒక్కతేనా? సిన్నిళ్ళు ఏమన్నా ఉన్నాయారా?
పెళ్లి కాకముందు ఉంటే అమ్మగారు ఇప్పుడు ఎక్కడిది అంత ఉత్తదే. అవురా మల్లిగా, నీ పెళ్ళం నా లెక్క ఉంటదా నాకంటే అందంగా ఉంటదా? ఏ ఊకోండి అమ్మగారు, మీ అంత అందంగా ఉంటుందా? ఏదో నా బతుకు తగ్గట్టు అట్లుంటది. అవురా మళ్ళీ, నీకు పెళ్ళైనాక ఎన్నేళ్ళకు పిల్లలు పుట్టిరురా? అమ్మగారు పెళ్ళైన నెల అటే పోయింది. అబ్బో గట్టోడు వేరోయ్, అమాయకుడు అనుకున్నా. బా మల్లిగా ఏమున్నావురా, ఇన్ని రోజులు పిల్లల కోసం ఆ ముసలంతోని ఎంతో బాధపడ్డా, కానీ ఆ దేవుడు నీ రూపంలో కరుణించిండ్రా. నిన్ను నా వశం చేసుకొని ఎట్లయినా నీతో పిల్లల్ని అంటారా? అత్తున్న ఆగురా మల్లిగా. అరే మల్లిగా, బట్టలన్నీ పిండినావు కదా, పైకి తీసుకురారా, ఇద్దరం కలిసి ఆరేద్దాం. సరే అమ్మగారు. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. అయ్యో అమ్మగారు, బల్లికి భయపడతారా? బల్లి అంటే నాకు భయం రా మల్లిగా. అగో అక్కడ ఉంది, అగో ఏంది అమ్మగారు, బల్లికి భయపడతారా? పోయిందా రా? ఏంది అమ్మగారు, బాండి. అమ్మయ్యా పోయింది. ఏరా మల్లిగా, ఇందాక బల్లి అని నిన్ను పట్టుకున్నా కదా, నీకేమన్నా అనిపించిందారా? నాకేమనిపిస్తుంది అమ్మగారు, బల్లికి భయపడ్డది అనుకున్నా. బండ మొద్దోడా, నీకేం తెలది. ఇద్దరు పిల్లల్ని ఎట్లా కంటున్నావో ఏమో. గదానికి ఏంది అమ్మగారు, భలే చిత్రంగా మాట్లాడతారు. అది వేరు ఇది వేరు. అరే మల్లిగా, నీ జాగల వేరే వాడు ఉంటే ఇంకేదోలా జరిగేదిరా. నువ్వున్నావు మట్టి బుర్రోనివి. ఏంది అమ్మగారు ఇవాళంతా కొత్తగా మాట్లాడుతుంది? అవురా మల్లిగా, నీ పెళ్ళము ఇప్పుడు కడుపుతోనుంది కదరా, అవ్వగారింటికి పోయిందని అన్నావు. నీకేం కోరికలు లేవారా? ఎట్లా కోరికలు అబ్బట్టుకుంటున్నావురా? ఏం చేయమంటావు అమ్మగారు, అలవాటు అయిపోయింది. అది వేరే కథలే. అవురా మల్లిగా, నన్ను చూస్తే నీకేమనిపిస్తుందిరా? మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అమ్మగారు? అమ్మగారు అయ్యగారు నాకు దేవుళ్ళు. అది కాదురా మళ్ళీ, దగ్గరికి రారా, నా మాటినరా. అమ్మగారు అంతేందేదో చేస్తాను, నాకు ఇంట్లో బొచ్చడి పని ఉన్నది. ఈడో పిసమాలంకోడు, వీడు నేను నా వర్షం ఎట్లా చేసుకోవాలి, నా కోరిక ఎట్లా తీర్చుకోవాలా? అరే మల్లిగా, ఏం చెప్తున్నారా మల్లిగా? ఈడ తవ్వడం పెడతానా పటేలా? నీకేం చెప్పినా నువ్వేం చెప్తున్నావురా? ఈ పనులన్నా కొత్త పాలేరు చూసుకుంటారా? ఇంకా అమ్మగారి కాళ్ళు వస్తానంటే పోయి వచ్చుకో. అది నన్ను తెప్పి చంపుతాంది. సరే సరే. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్.
రారా మల్లిగా కూసో. ఎందుకు భయపడుతున్నావురా? నేనున్నా కదా. కాళ్ళొత్తురా, కొంచెం చాలా నొప్పిగా ఉన్నాయి. ఇంకా కొంచెం కిందికొత్తురా. అబ్బా ఎంత హాయిగా ఉన్నాయిరా నువ్వు ఒత్తుతే కాళ్ళు. ఇంకా కొంచెం పైకొత్తురా. అబ్బా నువ్వు కాళ్ళు ఒత్తుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుందిరా. అబ్బా ఇంకా కొంచెం కిందికొత్తురా. అబ్బా ఇంకా కొద్దిగా పైకి రా. అబ్బా కొద్దిగా గట్టి ఒత్తురా. అరే మల్లిగా ఈ చేతులు నొత్తున్నాయి, ఒత్తురా. అమ్మగారు, అద్దమ్మగారు, అద్దమ్మగారు వదిలిపెట్టండి అమ్మగారు. ఏంద్రా మల్లిగా అంతంటావు? అమ్మగారు ఏం చెప్తా చేయరా. సరే నాకు సాతనైతే ఉండకూడక. అరే మల్లిగా చూసినవా, మీ దొరనే అమ్మగారు చెప్పింది చెయ్యి అంటుండు. నీకెందుకురా? ఇంకా ఇప్పుడు నువ్వు ఉపాసమే ఉన్నా, నేను ఉపాసమే ఉన్నా. మన ఇద్దరి కోరిక ఒక్కటే. రారా మల్లిగా, రారా. అమ్మగారు, అద్దమ్మగారు, నన్ను విడిచిపెట్టండి అమ్మగారు. అరే మల్లిగా, నిన్నెట్లయినా వదిలిపెట్టరా. ఇయ్యల్లా తప్పించుకున్నావు, కానీ రాత్రి గాని రేపు గాని నువ్వు తప్పించుకోలేవురా. ఇడిసేదే లేదు నిన్న. ఏమయ్యా? ఓయ్ లేవ్వమంటే లేవ్వు. ఏ ఊకో, పొద్దున్నే బీపై 2 గ్లూకోజ్లు ఎక్కినాయి. నా పానం అవుతుందంటే ఎప్పుడు అదే పని అని. నీకు పిల్లలు పావుడుతారు అగరాదు. పిల్లలు 2 రోజులు ఒప్పుకోబట్టు పానం మంచి, కానీ అసలు 2 అడుగులు ఎత్తలేదు. అమ్మా మల్లిగాడు వాళ్ళ ఒక్కోడే పడుకున్నాడు. పొద్దునంటే తప్పించుకున్నావు. ఇప్పుడు నా నుంచి ఎట్లా తప్పించుకుంటావో నేను కూడా ఇస్తా. అరే మల్లిగా, ఇక నువ్వు తప్పించుకోలేవురా. అత్తున్నా నీకోసం. ఇదంతా కలనా? ఈ పాటేలమ్మ జర జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే నా శీలం దోసుకుంటది.
అరే మల్లిగా ఇలా ఈ చీరలు ఎట్లున్నారా నేను నీకేంది అమ్మగారు సూడి బర్రె లెక్క నిగనిగలాడతాను. ఛీ అదేం పోలికరా నిన్ను అడుగుడు నాదే బుద్ధి తక్కువ గింత మంచిగుంటే అమ్మగారు పొద్దు నుంచి నేను వచ్చిన కానీ చూస్తానా అయ్యగారు కనబడతలేడు ఎటు వేయండు. అయ్యగారా మీ అయ్యగారు వాళ్ళ అక్క సాగు బతుకుల మధ్యుంటే చూడ్డానికి పోయిండు రావడానికి 2-3 రోజులు పడుతుందట వచ్చేదాకా నన్ను దగ్గరుండి చూసుకోమన్నాడు చూసుకోలేవనుకో వచ్చి నీ తాట తీస్తా అన్నాడు. ఏమో అమ్మగారు నాకు చేతిరేంది ఎత్తా. ఏంది సాతనైంది ఎత్తవా సాతనైంది కాదురా నేను చెప్పింది అయ్యాలే. అబ్బా మల్లిగా కాళ్ళను నొప్పులు ఎడుతున్నాయిరా తిమ్మిలు వస్తున్నాయి. అబ్బా రారా మల్లిగా రారా అమ్మా అమ్మా గీడ నొత్తుందిరా. అబ్బా గీడరా కొంచెం పైకి రా కిందికి రా. అబ్బా ఎట్లనో అవుతుందిరా మల్లిగా. అమ్మా గిక్కర్రా. అబ్బా అమ్మా అబ్బా ఇప్పుడు దాకా మంచిగానే ఉంటుంది అమ్మగారు. అడే పానకంలో ఇప్పుడు కల వచ్చినట్టున్నా అని నన్ను డిస్టర్బ్ చేశానా? సరే మళ్ళీ వస్తా మరి పోయి రావాలా? పటేలా ముందు వచ్చిన సంగతి ఏందో చెప్పు. అబ్బ దొరసాని నూనె లేని దీపం లెక్క నిగ నిగ వెలుగుతాను. అయినా నీ కట్టం పగోని కూడా రావద్దు. రాత్రి అయితే నీ ముసలి మొగడు నీ మీద వంటాడా నువ్వు వాని మీద వంటానవా? ఏదైనా తూతూ మంత్రమే. పటేలా నేనేం చేసుకున్నా నా ఇంట్లో నేను గుట్టు సప్పుడు కాకుండా చేసుకుంటున్నా. నీ లెక్క మంది కొంపల్లా పడి తిరుగుతలేను. ఏరా కొబ్బరి చిప్ప దట్టమైన అడవిలా ఒక పెద్ద చింతపలక చెట్టు ఉందిరా. దానికి మంచి పండు పండిదిరా. ఏమైతారా లాస్ట్కు? ఏమైతుంది పటేలా పండు పండి 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 టాప్పన కింద పడి నేల పాలైతుంది పటేలా. నువ్వు కూడా పండు లెక్క నీలపాలు కావద్దంటే నా పక్కలోకి రావే సుక్కలు చూపెడతా. పటేలా నువ్వు ముందు పెళ్లి చేసుకో. వచ్చినాక నీ పెళ్ళానికి చుక్కలు చూపించుకుంటావో ఇంకేమన్నా చూపించుకుంటావో అది నీ ఇష్టం. పటేలా దొరసానమ్మ పెళ్ళంటుంది మనం వెళ్ళిపోదామా అయ్యా? అరే కొబ్బరి చిప్ప మళ్ళీగా నీది మంచిగుందిరా. నేనెందుకు గీంట్లా పనుని కాలే అని చెప్పి బాధపడుతున్నా. దొరసాని మీ ముసలి దొర వచ్చినాక చెప్పు పటేల్ వచ్చిండని. రారా కొబ్బరి చిప్ప. ఈ మల్లిగాడు అప్పుడెప్పుడో పోయిండు బలరా కొట్టం కాడికి, ఇంకా అత్తలేడు. నేనే పోతా కొట్టం కాడికి. పటేలా మీరేంటి పటేలా ఊళ్ళో ఆడవాళ్ళందరూ మీ వెనక పడుతుంటే మీరుగా దొరసాని వెంబడి పడుతున్నారు ఏంది పటేలా? అది కాదురా కొబ్బరి చిప్ప, మన మొగజాతి బుద్ధి తెలుసు కదరా నీకు. మనల్ని మెచ్చిన వాళ్ళం మనం మెచ్చం, మనం మెచ్చింది మనల్ని మెచ్చది. మల్లిగాడేంద్రా అయ్యో మొగజాతి ఇంధనం మొత్తం నీలపాలు చేస్తాడు. పటేలా నీలపాలు కాకుండా చూద్దాం. ఈ మల్లిగానికి పని మీద ఉన్న శ్రద్ధ నా మీద ఉంటే నా పంట ఎప్పుడో వండుతుండే.
ఈ మల్లిగాడేంది గిట్లా ఎత్తాండు? ఈయన పెళ్ళ నీళ్ళు పోసుకుంది కదా, వీడు బాగా కరువులు ఉన్నట్టున్నాడు. అబ్బో, ఇది నెలపాలు కాకముందే అన్న ఆపాలే. ఏం చేస్తానవరా? అబ్బా, మొగజాతి మొత్తం నెలపాలు చేస్తాను అనుకున్నా, బతికిచ్చినవరా మళ్ళీగా. అరే మళ్ళీ 2 నిమిషాలు మా అందరిని ఉరుకులు పరుగులు పెట్టించినావు గారా. అరే మల్లిగా, ఏం చేస్తున్నావురా ఈడ? ఎంతసేపు అయ్యా నువ్వు వచ్చి? ఏదమ్మగారు, ఈ దొడ్డి అంతా పిచ్చి మొక్కలు మలిచినాయి, పీకెత్తానా? మీరేమనుకున్నారు పటేలా? మేమనుకున్నది వేరేలే. అరే కొబ్బరి చిప్ప, మనకు ఊర్లో చాలా పని ఉందిరా, పోంపా. అరే, నువ్వు మొక్కలు వీకిన కాడికి మాయాలి గాని ఇంట్లో మస్తు పని ఉంది, పా. అరే మల్లిగా, బాగా కట్టపడతావు, ఇంకో నీళ్ళు తాగురా. నాకు దూపైతులేదు అమ్మగారు, నీళ్ళు అద్దేమద్దు. మరి పాలు తాగుతావారా? పాలు నేను తాగుతా, పొద్దుగితే ఇంత 90 తాగుతా అంతే. ఏందిరా మల్లిగా, ఈ దొరసావనమ్మనే పాలు వేడి చేసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తా అంటే అద్దంటున్నావు. చిన్నప్పుడు మా అమ్మ పాలే తాగలే, నీకు ఇయ్య బుద్ధి అయితే పొద్దుకింత 90కి ఇలా కట్టం బాగైంది అమ్మగారు. సరే గాని మల్లిగా, పొద్దుందాకా ఎండల తిరిగి తిరిగి ఒళ్ళంతా చెమట వాసన వస్తుందిరా. సబ్బు పెట్టి మంచిగా తానం చేపిచ్చావు పారా. నేను మీకు తానం పూపించుడు ఏంది అమ్మగారు? అరే మల్లిగా, మీ అయ్యగారు ఊరుకోంగ ఏమని చెప్పిండ్రా? నేనేం చెప్పినా చెయ్యమని చెప్పిండు. చెప్పిండు ఇంటి పని చూసుకోమన్నాడు గాని ఈ ఒంటి పని ఏంటి అమ్మగారు? ఏందిరా నా మాటకే ఎదురు సమాధానం చెప్తున్నావు? మీ అయ్యగారు అయితే ఇంటికి రాని, నీ సంగతి చెప్తా. ఈ పని చేసావాలే, వీళ్ళకి తానం పోస్తున్నాట. నేనే వారానికి ఒకసారి తానం చేయ. ఒరే మల్లిగా, మల్లిగా, ఒరే మల్లిగా, ఏంటి అమ్మగారు? నేను తానం చేయంగా జాకెట్ లంగా చీర మర్చిపోయినా, తీసుకురారా. ఇంట్లో ఎవరు లేరు అమ్మగారు, ఒక అడుగు మీరే తీసుకపోరి. అరే నువ్వు తీసుకొస్తావా? నేను ఇట్లనే రావాలా? ఏమో నా బతుకు, రోజు ఆడిన కంటే కొద్దిగా సరిపోతుంది. అమ్మగారు, ఈ బెడ్ మీద ఉన్నాయనా? అవేరా కళ్ళు కనిపిస్తలేవా? అమ్మగారు, ఎక్కడున్నాయిరా? ఇదిగో అమ్మా. ఇది కాదురా, దీనికంటే ముందేసుకున్నట్టు ఇయ్యో. ఏమో అమ్మగారు, నేను ఏది ముట్టా, ఇదేదో ముందు వేసుకోరు మీరు. అరే మల్లిగా, ఇల్లు మళ్ళెందుకు వచ్చిరో అడుగురా. మళ్ళీ ఎందుకు వచ్చిరు పటేలా? రేయ్, మీ ముసల్దోరు వచ్చిండారా? మీ ముసల్దోరుతోని చిన్న పనుండి వచ్చిన. 2-3 రోజుల దాకా రాడని నిన్ననే చెప్పినా కదా, మళ్ళెందుకు వచ్చాడు? పని పాట ఏం లేదా? ఏరా మళ్ళీ, నీకు పటేలమ్మకు ఏదో నడుతుందని ఊళ్ళో గాడ వినబడుతుందిరా, నిజమేనారా? నిజమేరా కొబ్బరి చిప్ప, నువ్వు అంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. ముసల్దూర ఊర్లో నుండి పోయిండా లేదా ఇద్దరు కలిసి పైకి పంపించిర్రా? చూడు పటేలా, నా మొగుడు ముసలోడో మునిగోడో గాని
ఆడు నా మొగుడే, నేను ఇంకంతా దిగజారలే. నువ్వు దిగజారకుంటే దిగజారకపోతే కానీ కాలు మాత్రం నాతోనే జారి. పెళ్ళైన కాండలు ఉడుతున్నా, నీ అందమంతా ఎట్లున్నదో గట్లనే ఉంది. ఎక్కడ అడవి కాసిన ఎన్నెలైపోతుందో అని బాధగా ఉంది. ఒక్కసారి ఆలోచించరా పటేలమ్మా. చూడు పటేలా, మా పెద్దయ్య గారు ఇంట్లో లేనప్పుడు వచ్చి మా అమ్మగారితో మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. ఏదైనా ఉంటే మా అయ్యగారు వచ్చినాక మాట్లాడుకోండి. నర్రా కొబ్బరి చిప్ప. సూర్రా మల్లిగా, ఒక ఆడపిల్ల ముసలోని వేసుకుంటే ఊళ్ళో అందరూ ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తుర్రు. నేనేమో నిన్నిష్టపడ్డా, నువ్వేమో నన్ను అర్థం చేసుకోవు. ఛీ! ఛీ, రూమ్లా ఒక్కదాన్నే ఉన్నా. మళ్ళీ ఆడన్నా ఇక్కడికి రావచ్చు కదా. మట్టి బుర్రోడు, ఉత్త శుద్ధం వద్దోడు, ఆడెట్లాగో ఇక్కడికి రాడు అని నేనే పోయి తీసుకొస్తా ఎట్లనే చేసి. అరే మల్లిగా, అరే మల్లిగా, అరే మల్లిగా, లోపల భయం అవుతుంది. నువ్వు రారా, అన్నే పడుకుందు గాని. ఓ నేను రానమ్మ గారు, నేను ఇక్కడనే అనుకుంటా. అబ్బా రారా, భయం పడుతుంది. ఏంది అమ్మగారు మీతోటి? అత్తవా ఇన్న నేను కూడా పడుకోవాలా? సరేపా. అమ్మగారు ఆ పైన వండుకోండి, ఇక్కడ కింద వండుకుంటా. అక్కడ ఎందుకురా పడుకునుడు, ఇక్కడనే పడుకో. నేను వండుకోను అమ్మగారు. అరే ఏం కాదురా, నువ్వు ఇటు వండుకో, నేను అటు డంకలో వండుకుంటా గాని. సరే పండురి. రా మరి. అరే మల్లిగా, అంత దూరం ఎందుకు వండుకుంటున్నావురా? ఏమో నేను అంటారందరినట్టు. ఇటు కొద్దిగా జరుగురా. ఇట్రారా మల్లిగా. అమ్మగారు మీరు వండుకోలేని ఇటు తిరిగి వండుకుంటా. అబ్బాయి ఏదన్నా మాట్లాడచ్చు కదరా. ఏంటిదమ్మా నిద్ర ఓన్లీ. అరే ఇప్పుడే నిద్ర వస్తున్నారా శుద్ధ మొద్దోడా? కాసేపు ముచ్చట పెడితే ఏమైతుంది? అమ్మగారు తెల్లారు ముచ్చడి పని ఉన్నది నాకు, మీరు వండుకుంటారని పోవన్నా. కనీసం ఇటన్నా జరుగు. ఎక్కడి పని అక్కడనే ఉన్నది. మా పెద్ద దూరేమో అటే వేయండు. ఈ దొరసాంతో ఏమో నాకు పెద్ద బాధ ఉన్నది. ఇవన్నీ ఎక్కడే అక్కడ పెట్టి మా ఊరికి పోదామంటేనేమో మా పటేల్ తోటి బాధ.
ఇటు వస్తానుగా మళ్ళా. ఏమ్రా మల్లిగా రోజు ఈ బల్ల కొట్టం కన్నా ఉంటారు, ఇంట్లో పని ఎవడి చేస్తారా? పని తప్పించుకొని కావాలనే ఇక్కడ ఉంటున్నావు కదా. దొరకు చెప్తామంటే నువ్వేం ఇట్లా చేస్తున్నావు? అయినా ఒకసారి చెప్పి నీ సంగతి చేపిస్తారా? అవును కానీ మల్లిగా రాత్రి నువ్వేం చేసినావురా? రాత్రి నేనేం చేసిన అమ్మగారు? అరే మల్లిగా నువ్వేం చేయలేవనే కదరా నా బాధ అంతా. నేను నిద్రలోకి జారుకున్నట్ట నువ్వెప్పటోళ్ళే హాల్లో పోయి ఒంటరిగా పడుకున్నావు. అయినా ఇంత అందాన్ని కాదని ఒంటరిగా ఎట్లా అంటున్నావురా? ఊకోండి అమ్మగారు, రేపు మా పైతే ఇద్దరు పిల్లగాల తండ్రినైతా. మీరంతా వేరే వేరే మాట్లాడతారు. ఏం అనుకున్నాడు ఏందిరా? నిన్ను నేను ఇష్టపడుతున్నా, నువ్వే కావాలనుకుంటున్నా. నువ్వు నా కోరిక తీరుస్తావా తీర్చావా? నా భార్యకు నేను అన్యాయం చేయలేను అమ్మగారు. మీద నాకు ఎలాంటి కోరికలు లేవు. అరే దొరసాయిన నాయన నేను ఇంత అందగత్తు నుండి నీ దగ్గరికి పాలరం దగ్గరకు వచ్చి ఇంత సిగ్గుడిసి చెప్తున్నా, నీకేం పుట్టిందిరా? నువ్వు అసలు మొగనువేనారా? ఏమో అమ్మా, నాకు నాకు నచ్చదు అదంటే. అరే మళ్ళీ నా ప్రేమను అర్థం చేసుకోరా ప్లీజ్ రా. ఏమో అమ్మగారు, ఈ ప్రేమతో వల్ల నాకేం తెలియదు. తెల్లారు లేచినా నా పని నేను చేసుకున్నానా, బుక్కడంత తిన్నానా పన్ననా అంతే. అరే మల్లిగా ప్లీజ్ రా, మన ఇద్దరమే ఉంటున్నాం, మూడో కంటికి తెలవనియ్యండ్రా. నా కడుపులో ఏ నలుసో వడ్డంట. నీ జీవితం నీది, నా జీవితం నాది. ఇక నేను నీ జోలికి రానురా. ఈ ఒక్కసారికి నా మాటినరా. ఏమో అమ్మగారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తా. మల్లిగా నువ్వు చెప్పేది నిజమేనారా? నా గురించి ఆలోచిస్తా అంటున్నావారా? చాలరా, ఈ ఒక్క మాట చాలు. ఈ ఒక్క మాట కోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చెప్తున్నారా. ఇలా నాకు చాలా సంతోషంగా ఉంది. పండగ చేసుకోవాలి, తొందరరా సరేనా? జల్లిరా. పటేలా రాత్రి గుడిసెలలోకి పోయి తెల్లరి దాకా రాలేదు, బాగా మజా చేసినట్టున్నారే. కొబ్బరి చిప్ప రాత్రి గుడిసెలకు పోయి దాంతో ఏం మజారా. కానీ అది మీద పడి రక్కింది, కొరికింది, కీలబడ్డది. చిచిచి, అది వేరే లెవెల్ రా. పటేలా నన్ను కొబ్బరి చిప్ప అని ఎందుకంటారు పటేలా? నా పేరు హనుమంతు కదా. అరే గుళ్ళే పోయిన వాళ్ళందరూ గుడి ముందట మొక్కి కొబ్బరికాయ కొడతారు. తర్వాత అది కొట్టిన తర్వాత దాన్ని పుచ్చగాలన్నీ ఏరకపోతారు. నిన్ను అందుకే కొబ్బరి చిప్ప అని పెట్టినరా. అయ్యో పటేలా, నువ్వు పైకి కనబడవు కానీ నీకు కామ కోరికలు ఎక్కువనేరా. నీకు ఆడిది దొరికితే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఫీల్ అవుతావు. అందుకే రా నీ కొబ్బరి చిప్ప అని పేరు పెట్టింది. అయ్యో పటేలా, గట్లా అనుకున్నారా పటేలా నన్ను? ఏమ్రా మల్లిగా రోట్లే ఏం దంచుతున్నారా? బియ్యం దంచుతున్నా అమ్మా. కోళ్ళకి ఇట్టనే పోతే అరగక చచ్చిపోతానాయి. దంచుతున్నా బుక్కి మంచిగా బతుకుతాయి కదా. అవురా మల్లిగా, కోళ్ళ మీద ఉన్న ప్రేమ నా మీద ఎప్పుడు ఉంటదిరా? ఊకోండి అమ్మా, ఎప్పటికి ప్రేమ ప్రేమ అంటారు. మీకు వేరే ధ్యాసే లేదా? అరే మల్లిగా ఇన్నిసార్లు అంటున్నా, నాతో ఒక్కసారన్న ప్రేమ కొద్దున్నవారా? నాతోని ప్రేమ కొద్దుండురా. నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇరా. అడుక్కోండి అమ్మగారు. అరే మల్లిగా మన ఇద్దరం కలిసి ఉన్నాక మనకు ఎన్ని రోజులకు పిల్లలు పుడతారా? గది నాకు తెలిసి నాకు ఇక్కడ నేను పలేరు పని ఎందుకు చేస్తా? అరే మళ్ళీ మీ ఆవిడ నువ్వు రోజుకు ఎన్నిసార్లు కలిసి ఉండేటోర్రా? ఒక్కసారి, అప్పుడప్పుడు, ఎప్పుడన్నా 2 సార్లు. అరే మల్లిగా మరి నాతో ఎన్నిసార్లు కలిసి ఉంటావురా? ఇట్లా అడిగితే నేను చెప్పమ్మా. అరే మల్లిగా చెప్పురా, ఎన్నిసార్లు కలిసి ఉంటామో? నాకు ఎట్లా తెలుస్తుందమ్మా, నువ్వు బరాబర్ బండ మీద గీసినట్టు అడిగితే. అరే మల్లిగా
నాకు అవన్నీ తెలియదు. 3 నెలల్లో నేను తల్లిని కావాలి. దేవుందా దేవుందయ్యా నాకురా. నా మల్లిగాడు గట్టోడే కానీ సంవత్సరం తిరగక ముందే నా ఒళ్ళో కొడుకనో బిడ్డనో పెడతాడు. నాకు తెలుసురా. అమ్మగారు, మీకు పిల్లలంటే అంత ఆశ ఉన్నది కదా, ఆ పటేలకు కూడా నువ్వంటే ప్రేమ, మరి ఆయనతోటి పిల్లలుగా నచ్చు కదా, నాకెందుకు ఈ బాధ? అరే మల్లిగా, నేను ఎవ్వరితో దొరికితే వాళ్ళతోని పిల్లలు కానీ దానిలో కనిపిస్తున్నానారా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఛీ, నువ్వు నన్ను ఇట్లా అర్థం చేసుకుంటావు అనుకోలేరా? నా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటావురా? నేను ఉంటే నీతోనే ఉంటా, పిల్లల్ని అన్నా కూడా నీతోనే గంట. ఛీ! అమ్మగారు, మీరు బాధపడితే నాకు బాధ అనిపిస్తుంది అమ్మగారు. అరే మళ్ళీ నేను బాధపడితే నువ్వు బాధపడుతున్నావు అంటే నా గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదరా. సరే ఇవన్నీ పోనీ అని మళ్ళీగా ఎప్పుడు చూసినా ఇదే డ్రెస్లో కనిపిస్తున్నావు. నీకోసం ఒక మంచి డ్రెస్ తెప్పించిండ్రా, అది వేసుకొని రారా, సరేనా? అరే మల్లిగా, ఈ డ్రెస్లా నువ్వు చాలా అందంగా ఉన్నావురా. నీకు నా జుట్టే తలిగేటట్టుంది. ఏమో అమ్మగారు, ఇది వేసుకున్నా కానీ ఉడకపోతుంది, ఎప్పుడు ఇద్దామని చూస్తానా. నువ్వో శుద్ధం వద్దు గాని ఇద్దా. అరే మల్లిగా, మనం పోయేది సూపర్ మార్కెట్కి. అక్కడ నువ్వు ఊరోన్ లెక్క వేయకు, సరేనా? ఏం మొహమాట పడకుండా నీకు నచ్చినవన్నీ కొనుక్కోరా. ఏమో అమ్మగారు, మీరు ఏమైనా కొనుండి, ఇంటికాడ బర్రెలు వస్తాయి, పొద్దు ఒక ముందు పోవాలి, వచ్చాడు పని ఉన్నది నాకు. హలో, అరే కొబ్బరి చిప్ప, మీ బామ్మర్ది బిడ్డ చీర కట్టిస్తా అంటే వేణు ఊరు గుర్తొస్తా లేదురా. ఓ పటేలమ్మా, ఇట్రా ఇట్రా, ఒక్క నిమిషం. ఈ పటేలమ్మ పక్క పంటున్నా, ఈ కొత్త పటేలు ఎవరా అని చూస్తానా. ఊరి మల్లిగా, ఈ మన పాలేరు మల్లిగాడా? ఏందే పటేలమ్మ, పాలేరు మల్లిగానికి ఇట్లా మార్చినావు, ఏంది కథ? చూడు పటేలా, పని మీద బయటకు పోతున్నా, పటేలు కదా అని పిలిస్తే మర్యాద కొద్దొచ్చిన. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా విషయం ఏందో చెప్పు. చూడు పటేలమ్మ, నేను కూడా సూటిగా సుత్తి లేకుండా చెప్తా. నీ అందాన్ని రోజు చూస్తుంటే నాకు తెలియకుండానే కార్చుకుంటానని. ఇంట్లో ఎవరు లేరు, మల్లిగాడు కావాలంటారు. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? అరే పటేల్, ఈ పటేలమ్మ నీకెప్పటికీ అందని చందమామేరా. ఈ పటేలమ్మని పొందాలంటే ఎక్కడనో ఆయనకి మచ్చుండాలి. జాగ్రత్త, రారా మల్లిగా. ఓవే పో, నిన్ను ఈ తెల్లారో లోపు అనుభవించకుంటే నా పేరు మహేష్ పటేలే కాదు. పటేలా, ఇప్పుడు అమ్మని కౌరు పెట్టిల్లాట, నాతో ఏం పని పటేలా? అరే మల్లిగా, దొరలేడు, పటేలమ్మ భాగవతం నీ భాగవతం బాగానే నడుతుంది, నచ్చింది. అరే మల్లిగా, దొరింట్లా పటేలమ్మ నువ్వు ఇద్దరే ఉంటారు. ఈ రాత్రికి నేను వస్తా, పక్క సద్రి పటేలమ్మ నాకు అప్పచెప్పు. అట్లా చేసినావనుకో, గుట్ట కింద 3 ఎకరాలు నీకే. లేదా కాదు కూడదనుకో, తెల్లారే లోపల నిన్ను పటేలమ్మను చంపి ఊరంతా ప్రచారం చేస్తా. ఏమంటావురా? దద్దు పటేలా, మీరు చెప్పిన పనే చేస్తా.
మీరు రాత్రికి రాని పటేలా, నేను అదే పని మీద ఉంటా. ఒకవేళ చేయలేదనుకో 3 ఎకరాలు నాకే. సరే సరే పటేలా, మరి నేను అదే పని మీద ఉంటా. పటేలమ్మని అనుభవించే తీరుతా. అబ్బా మల్లిగా, నేను ఎంత ట్రై చేసినా నాకు పడతలేవు. ఇట్లయితే కలవదురా. నేనే వెనుకకించి వచ్చి గట్టి హత్తి వేసుకుంటా. అప్పుడన్నా నీ కోరికలు గుట్టి నా కోరిక తీరుస్తావురా. అత్తున్నావురా మల్లిగా. సిరి బాగున్నావా? బాగున్నా వదినా. బాగున్నారా? ఎవరా మల్లిగా 2-3 వృత్తులు ఉండలేను. అమ్మవారు ఇంటి మధ్య చూసుకున్నావారా? మీ ఉప్పు తిన్న అయ్యగారు మీకు మాట రానిస్తానా? ఏందిరా తమ్మి, నేను వచ్చిన ఆనందం నీ పెళ్ళ ముఖంలో కనబడతలేదు. నేను వచ్చుడు ఇష్టం లేదా ఏంది? అయ్యో వదినా, ఇది మీ తమ్ముని ఇల్లు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండు. నేనెందుకు వద్దంటా వదినా? మరి సుల్తానమే పక్కన లోపల తీసుకపో. అయ్యగారు, మీరు ఉల్లలేని కంచి అమ్మగారు నాకు చిన్న గోస పెట్టలేదు అయ్యగారు. అమ్మారు వచ్చే గోస చూస్తే నాకు ఇల్లు పెట్టే పోతుంది. కానీ మీరు వచ్చినాక ఒక మాట మీకు చెప్పిపోదామని ఆగిన అయ్యగారు. అసలు ఏం జరిగిందంటే, అయ్యగారు అయ్యగారు నేను ఇంత మొత్తుకుంటానో మీకు వినవట్లేదు అయ్యగారు. ఎవరుతానవరా? ఆ బర్రెలు చూస్తాను అది కాదు ఇది ఎప్పుడు పని పని నన్ను ఎవ్వరైతే అయ్యగారు పరువు వద్దని నేను చెప్తే నన్నే తిడతాడు. ఏదో ఒక రోజు బరాబర్ బుద్ధి చెప్తా. అవునే మర్దలా, గిన్నేళ్ళయింది పెళ్ళై. ఓ పండోకాయ ఉందా లేదా? ఇంకెప్పుడు గంటవే పిల్లల్ని? అయ్యో వదిన, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? ఈ వయసులో మీ తమ్మునితో అవుతుందా? నా తమ్ముడిని ఎందుకంటవే? దేవుడు ఏదో రోజు నీ కడుపులా కాయో పండో మాగెత్తడితి. దేవుడా? దేవుడు ఏం చేస్తాడు వదిన? అంతో కొంత మీ తమ్ముని సాయం కూడా ఉండాలి కదా. సరే గాని భూములు పొలాలు నా తమ్ముడు చూసుకుంటానికి వారికి తెలియదు. నువ్వన్నా మంచిగా చూసుకుంటానవా అని? దానికేం తక్కువ? తినడానికి బొచ్చడున్నా
తినేటోళ్ళే లేరు. సరే సరే, నా తమ్ముడు ఏం చేస్తాడో వాడిని మాట్లాడేది ఉంది, పోతానా. ముసలిది ఇప్పుడు అచ్చు సావాలనా? ఇది ఇప్పుడు ఇట్లా అచ్చు ఉంటే ఎప్పుడు పోతుందో ఏమో. అసలే మళ్ళీ అంతోని ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని ఉంది. ఇప్పుడు ఈ ఇక్కడనే ఉంటే మళ్ళీ అంతో నేను ఎట్లా మాట్లాడాలి, వాడిని ఎట్లా కలుసుకోవాలి? ఈ ముసలిది ఎప్పుడు పోతుందో ఏమో. గీడేం చేస్తాను అమ్మగారు? ఎండ బాగున్నది, లోపలికి పోని. నేనెక్కడుంటారా మల్లిగా? నువ్వెక్కడుంటే నేను అక్కడనే ఉంటా. పొద్దున్నుంచలే కనిపించలేవు, ఎటు పోయినవురా మల్లిగా? అమ్మగారు ఇన్ని రోజులు అంటే అయ్యగారు లేదు, నడిచింది. ఇప్పుడు అయ్యగారు వచ్చిర్రు, వాళ్ళ అక్క వచ్చింది. మనం మాట్లాడుకున్న సంగతికి ఎవరికైనా తెలిసిందనుకో, నన్ను ఇంత నౌకర్లకి వెళ్ళి తీసేస్తారు, నా పువ్వ దొరకకుండా అవుతుంది. మీరు నా జోలికి రాకుండా అమ్మగారు, నన్ను వదిలేయండి. ఏందిరా మల్లిగా, నేను నీకోసం ఇంత ఇష్టపడత్తే బువ్వ అంటున్నావు, బుగ్గ అంటాను. అయినా గా ముసలు గీ బంగులు ఎందుకు ఎక్కుతారా? ప్లీజ్ రా మల్లిగా, ఇట్రారా ఇట్రారా. వద్దమ్మగారు, వద్దమ్మగారు, పెట్టమ్మగారు, అబ్బా వద్దమ్మగారు. అవ్వా ఇంకోసారి ఏ ప్రయాణాలు చేయద్దు, ఎంత పొండు పొండు. ఏంద్రా తమ్మి, కీడ నిమ్మలంగా కూర్చొని ఏం చేస్తానవురా? పైన నీ పెండ్లము పాలేరుగాడు, ఇకలు పక్కపక్కలు నేను చూడలేకపోతానురా. అసలు ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తానవురా? ఊగో ఊగి ఏదో చెప్తావేంటే, అందుకే నిన్నే సుట్టమని ఇంటికి రాని ఇవే సాటు కొట్టు పుట్టాలు చెప్తావని. అది ఇంటి ఆయన బుక్కడు ఊడబెట్టి ఏదో చెప్తాను. ఎప్పుడు సాడ కొట్టు పుచ్చట్లు, ఇల్లు వాళ్ళు పుచ్చట్లు. అవ్వా ఆ పని మంచిగా లేదు దేవుడా. అవ్వా నా తమ్ముడిని ఏదో మెప్పిద్దామంటే వీడెందుకు ఇట్లా మాట్లాడతాడు? అయినా నేను ఇక్కడుండే లోపే దాని రాసలీలలు బయట పెట్టి అందరినీ మెప్పిస్తా. దాన్నే బయటకు వెళ్ళగొట్టట్టు చేసి నా తమ్ముతో మాట్లాడతా. అప్పుడు దొరగారు, మొన్న మీరు ఊరికి పోయినప్పుడు ఆ చిన్న పటేలకు 2-3 సార్లు వచ్చిండు. ఎందుకట్రా చిన్న బట్టలకు నాతోటేం పరాట? ఏందిరా తమ్మి గట్లా మాట్లాడతాను? నువ్వు ఊళ్ళో లేనప్పుడు ఎందుకు వచ్చిపోయిండో, ఈసారి గట్టిగా వచ్చినప్పుడు మందలి. వదిన మంచిగా చెప్పినావు. ఏమండి ఆ పటేలు ఊరుకే ఎందుకు వస్తుండో ఈసారి వచ్చినప్పుడు గట్టిగా అడగండి. మీరంతా రాగండి, మాకెవరు పంపిన పొద్దున్నే అత్తండి కావచ్చు, వచ్చినాక అన్ని అడుగుతావు. దొరగారు ఆ చిన్న పటేలు వస్తాను. నా కళ్ళు కనబడతలేవారా? నమస్కారం పెద్ద దొరగారు. అబ్బా, మిమ్మల్ని చూసిన తర్వాత తిరుపతి చూసినంత సంతోషం కలుగుతుంది. మీరు 3 రోజులు ఊళ్ళో లేకుంటే ఉన్నారా పేర్రా అనుకుంటాన్నా. ఉన్నారు. పటేలా మా దొర లేనప్పుడు ఊకు వచ్చినావు కదా, ఇప్పుడు వచ్చిండు కదా, ఏందో చెప్పు. అరే కొబ్బరి చెప్ప, మనం ఊకు ఎందుకు వస్తున్నావు దొరక చెప్పురా. ఏం లేదు పెద్ద దొర, ఊళ్ళో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మా పటేల్ ఇస్తున్నాం అనుకుంటాను. మీ మద్దతు ఇస్తే గెలుస్తాడని ఊకుకి వస్తున్నాం దొర. ఓ అందుకత్తాను అప్పటేలా. మీ తాతల నుంచి వెళ్ళి మా మద్దతు మీకే ఉండే, ఈసారి కూడా ఇస్తాం. నా మద్దతు నీకే, ఏమంటావే? నువ్వు మద్దతు ఇచ్చినంత మాత్రాన ఈ పటేలు గెలవద్దా? ఊరోళ్ళందరూ ఓట్లయ్యొద్దా? ఏందే గట్లా మాట్లాడతాను? నా తమ్ముడు మద్దతు ఇచ్చినాక పటేల్ గెలుతాడు. నువ్వు గెలుతావు పటేలా, నువ్వు పోయిరా పో. పోయేత పెద్ద దొర. చూసినారా మళ్ళీ
మనం ఎటు చెప్తే గటే గెలుపురా. ఏమనుకుంటానరా ఈ పెద్ద దూరం అంటే. పటేలా గా పెద్ద దూరం మద్దతు అడిగినావు, గా పెద్ద దూరం మద్దతు ఇస్తే మీరు గెలుతారా పటేలా? అది కాదురా కొద్దిపో చెప్పా. ఆడు ఎలక్షన్లో నిల్చుంటే అని పెళ్ళేమే అనుకోటేది. పటేలమ్మను వశపరచుకోవాలంటే పెద్దతోనే మచ్చిగా చేసుకోవాలరా. అది పటేలా గా మల్లిగానికి దొరసానమ్మకు ఏదో ఉన్నట్టున్నది పటేలా. రాత్రికి పోయి ఒక కంట కన్ను పెడితే బాగుంటది అనుకుంటా పటేలా. అరే మస్తు చెప్పినవురా, మంచోనివే. ఈ రాత్రికి కనిపెడదాం. అరే కొబ్బరి చిప్ప, బా ఏం టైంకి గుర్తు చేసినవురా నువ్వు. ఇలా రాత్రికి అలా రంకేందో కనిపెడదాం. వస్తానని పటేలమ్మా. ఏం చెప్తున్నావురా? ఏ బీర చెట్లకంతా పురుగు తాకింది అమ్మగారు, మందు కొడదామని చూస్తానా. అరే మల్లిగా, నేను నిన్ను ప్రేమించినప్పుడు ఈ మొక్కే మొలవలే. ఇప్పుడు చూడు, మొక్క మొలిసింది, తీగ వారింది, పువ్వు పూసింది, కాయ కూడా తయారైందిరా. రేపో మాపో అండుకొని కూర కూడా తింటాం. కానీ నీకు మాత్రం నా మీద ఇంకా ప్రేమ ఉట్టలేదురా. ఏంది అమ్మగారు ఎప్పటికి మీరు ప్రేమతోమా? మీకు ఇదే పనా? ఇంకా వేరే పనే లేదా? అరే మల్లిగా, అట్లా మాట్లాడకురా. నా కడుపులా ఒక కాయని వారేరా. ఇంకెప్పుడు నన్ను అర్థం చేసుకుంటావురా? ఈ కాయలేందో ఈ పండ్లేందో నా తలకాయ పోతుంది అమ్మగారు. తలకాయ బాగా నొత్తాను, కొంచెం చాయ్ పెట్టుకో. ఒక్క నిమిషాల చాయ్ పెట్టిస్తారా? నువ్వు తొందరరా మల్లిగా. అమ్మయ్యా, తలకాయ నొత్తాందని చాయ్ పెట్టి తప్పించుకున్నా. పని లేదు చేసుకొని ఇస్తలేదు, పాట చేసుకొని ఇస్తలేదు. అయ్యగారికి మంది ఎక్కువైనట్టున్నది. ఈయనవన్నాడుగా, పెట్టినా వండుకోబెట్టా. అయ్యగారు లేలే, ఈయనేమన్నా అరే కొబ్బరి చిప్ప, ఈ దరిద్రం నా నోటితో నేను చెప్పాలి కానీ నువ్వు కూడా వచ్చి చూడరా. పటేలా, రెండు గడ్డ పారలు కొట్లాడుతున్నాయండి పటేలా. అరే కొబ్బరి చిప్ప, ఇన్ని రోజులు పటేలమ్మకు పాలేరికే రంక అనుకున్నాను, కానీ పెద్ద దొరకు నీ పాలేరికేందిరా. చిచ్చి, ఈ దరిద్రం ఎంతసేపు చూస్తావురా. ఏమైంది సిరి? ఎందుకు కక్కుతాను? ఏమైందంటే పిసక్క,
ఈ ఇంటికి చిన్నతో రత్తండి. ఏంద్రా తమ్ముడు గింత సంతోషంగా ఉన్నావు? పిసక్క ఇన్ని రోజులు ఈ ఆస్తంతా ఓడి తింటున్నావు అని బాధగా ఉండేదే. ఇప్పుడు వారసుడు వస్తాడు, మరి సంతోషంగా ఉండనా? ఏం మాట్లాడతానవు తమ్మి? నీకు వారసుడు వచ్చుడేంద్రా? కాటికి పోయే వయసు వచ్చింది. ఈ ముసల్తనానికి సంసారమే చేస్తలేవు, పిల్లలు పుట్టుడేంద్రా? ఏం మాట్లాడతానవు నువ్వు? కాలు జారిందిరా అది ఎవ్వనికో. కడుపుతోనని కాదు, దాన్ని సంపెయ్యాలే గాని ఈ సంబరపడుడేందిరా? అయ్యో ఈ వయసులో నేనేం పిల్లలు కంటనే. బర్రే ఏమందర కడితేంది మనతో అయిపోయా. చీచీ, ఈ దరిద్రం మాట నీ నోట ఇంట అనుకోలేదు, నేను చూస్తా అనుకోలేదురా. చెయ్యి నీ సావు నువ్వు సావు. నీ అవ్వ మా అక్కకు నేను తండ్రి ఆవిడ ఇష్టం ఉన్నదో లేదో. ఈ వయసులో తండ్రి అయితే ఎంత సంబరపడాలి. ఏరా మల్లిగా గీడేం చేస్తున్నావురా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. నేనే అమ్మగారు మీకు చిట్టి దిద్దామని నిమ్మకాయలు కొత్తానా. మీరు నీళ్ళు పోసుకున్నారట కదా. అరే మల్లిగా, నేను నీళ్ళు పోసుకున్నా కదరా, ఒక ముద్దియ రాదురా? ముద్దేంది అమ్మగారు ముద్దు? మీరు కడుపుతుంటే నేను ముద్దిచ్చుడేంది? మీకేదో ముద్దియ బుద్ధి అయితే మన అయ్యగారికి. ఏందిరా మల్లిగా, మన ఇద్దరం కలిసి ఉంటే ఇప్పుడు ముసలం జోలెందుకురా? ఏ పోండి అమ్మగారు, మీరు గిట్లనే నాతో పరిష్కారం ఆడుకుంటూ ఉండండి. ఎప్పుడు అయ్యగారు అమ్మగారు చూస్తారు, మంచిగా నా పెళ్లి చేస్తారు. పెళ్ళారా మల్లిగా? ఆ పెళ్ళేదో నన్ను చేసుకోరా. రార మల్లిగా, పెళ్లి చేసుకుందాం రా. ఉండండి అమ్మగారు, నేను తౌడు కలిపి బర్లకు పెట్టాలి. నాకు బొచ్చడి పని ఉన్నది, నేను పోతానా. ఈ మల్లిగాడు ఎప్పుడు ఇంతే. నేనో పాట పాడతా, ఈడో పాట పాడతాడు. శుద్ధ మొద్దు మొక్కపోడు. మళ్ళీ అరే మళ్ళీ ఏడు వచ్చినవురా? అరే ఇప్పుడు అమ్మగారు ఉత్తమ మనిషి కాదురా, నీళ్లు పోసుకున్నది. ఇటున్న కాలు అటు పెట్టద్దు, అటున్న కాలు ఇటు పెట్టద్దు. ఏం పని చెప్పినా వేయాలి, అర్థమైందా? ఏమండి, నా కాళ్ళు బాగా నొత్తున్నాయండి. కొంచెం మల్లిగాని పట్టుమని రాదు? ఏందే నీకు కాళ్ళు నొత్తే నా తమ్ముడు నొక్కాలే గాని గాడు నొక్కుడేంది? ఓ నువ్వు ఆగక్క, నాకే సాధన అయితే లేదంటే ఇప్పుడు నేను దాన్ని వస్తామంటానేంటి? నాకే పని చెప్తావా? నువ్వు ఇట్లా ఏ తింటకి వెళ్ళబోతానే. నువ్వు చూస్తానేంద్రా వద్దు కొడుక. ఏమండి, ఇప్పుడు మెల్లగా ఒత్తుతుండండి. ఉత్తర గట్టిగా చస్తావా? ఏందో పటేలా, ఇదంతా నాకు తెలియదు. ఏంద్రా మల్లిగా, మా ముందట ఏం తెలియనట్టే ఒత్తుకుంటా చేసేటి అన్ని చేస్తాను. ఒత్తురా ఒత్తు. అబ్బా ఇప్పుడు వస్తుంది ఏమైతుంది? వద్దురా అయ్యారు, నేను ఆ బర్లకు పని చేస్తాను చిన్న అమ్మగారిక ఇంకోళ్ళు పెట్టుకుంటేంది. అబ్బబ్బబ్బబ్బా, ఏ ఉన్నారు పెద్దదోరా. అమ్మగారు నీళ్లు పోసుకున్నారట కదా. అయినా 2 పోలియో చుక్కలే బరోబ్బరు మింగలేరు మీరు. అమ్మగారు కడుపున 2 అమృత చుక్కలు వేసారంటారవ్వా? నాకు డౌటే పటేలా.
చూసినవారా చిన్న పటేలైనా ఎంత మంచిగా చెప్పిండు. నాకు వచ్చిన డౌటే నీకు వచ్చింది బిడ్డ. చిన్నోనివైనా మంచిగా చెప్పినావు. అంటే ఏంది వదినా నువ్వు మాట్లాడేది? నేను ఎవరితోనో కాలు జారి కడుపు తెచ్చుకున్నా అనుకుంటుర్రా? ఏమండి వదిన అన్నన్ని మాటలంటే మీరు సప్పుడు ఎత్తలేరేంది? నేను ఎట్లా అనిపిస్తున్నా? ఏమండి కళ్ళు తిరుగుతున్నాయండి. మళ్ళీగా చూస్తాను ఎవరు గాడి కొడుక డాక్టర్ తీసుకురా పో. పోరా మళ్ళీగా పో. నీకు వచ్చిన కట్టం పగోని కూడా రావద్దురా. కట్టమేమో నీది, వంశమేమో ఇల్లని. అరే కొబ్బరి చిప్ప వీడు ఉంటే తలకాయ ఎంత నొత్తాందిరా. చెన్నాలు ఏమైందేమో డాక్టర్ తీసుకొస్తానంటే ఇంకా రాలేగా మళ్ళీ గాడు. డాక్టర్ తీసుకొచ్చింది. రండి సార్. సిరి డాక్టర్ వచ్చిందిలే. సిరి చూడండి సార్. ఏమైంది? కళ్ళు తిరిగి కింద పడ్డది. నాలుగు బయటికి తీయండి. కొంచెం మంచిగా చూస్తారు. నైట్ ఏం తింది? తలకాయ కూర సార్. నైట్ తిన్నది అరగలే అందుకే వాంతు చేసుకుంది, కళ్ళు తిరిగినాయి. ఏం లేదు. అయ్యో సారు జర మంచి రోజు అసలే ఉత్తమ మనిషి కాదు, నీళ్ళు పోసుకునేది. అయ్యో తిన్నది అరగకనే వాంతు చేసుకున్నది, దానివల్లే తల తిరిగింది అంతే తప్ప ప్రెగ్నెంట్ కాదు, ఏం కాదు. ఉత్తమ మనిషి కాదంటున్నావేంటి? నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు మీరు. అయ్యో అక్క, దీని కడుపులో కాయ కాసింది అనుకున్నా. అంత తుచ్చేనా? ఎంత సమరపడ్డా. అమ్మయ్యా ఇంతలోనే ఎంత కూరని తప్పింది. దేవుడా నువ్వు ఉన్నవయ్యా, లేకుంటే పరుగు పోవు. అమ్మో అయ్యా మా పెద్ద ధరలు అర్థం తీసుకురమ్మన్నారు కదా, వచ్చింది. చూడు పద్మమ్మ, నువ్వు బాగా బతికేద్దావని తెలుసు, కానీ నేను ఒక మాట చెప్తాను నీకు. నువ్వు ఎన్ని రోజులని ఆళ్ళిల్లు ఇంటిల్లు తిట్టుకుంటుంటావు చెప్పు. నేను చెప్పిన ఒక్క పని చేసినావు అనుకో, నువ్వు తినేంత తిండి, నువ్వు కావాలనుకున్న డబ్బు, పాలేర్లు, నీ రేంజే మార్చుతాను. కానీ నేను చెప్పిన పని ఒక్కటి చెయ్యి నాకు. ఏంది బిడ్డ, నేనేం చేయాలో చెప్పు. పెద్ద ఏం లేదు పద్మమ్మ, మీ ఇంట్లో పని చేస్తాడు చూసినావా మల్లిగాడు, ఆ పాలేరు మల్లిగాడు, వాడిని మీ ఇంట్లో కాదు ఈ ఊర్లోనే లేకుండా చేసినావు అనుకో, నీకు అడిగింది 2 నిమిషాల నీ ముందర పెట్టా. గదెంత పని బిడ్డ, నా పనిలో నేనుంటా, నీ పనిలో నువ్వుండు. పోయొత్తా. రేయ్ కొబ్బరి చిప్ప, మంట పెట్టానురా, పని అయిద్దంటావా? మీరు మంట పెట్టడంలో నేర్పరు కదా పటేలా. ఇది ఎటో పోతుంది, దీన్ని ఎట్లా చేసైనా దొరకబట్టాలి. పటేల్ గొప్ప చెప్తా.
ఇచ్చిన ఆఫర్ కొట్టేస్తా. ఏందే నువ్వు చేసేదేందే? మెల్లగా ఇక్కడికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది. ఆ పాలేరు మల్లిగాడు బాత్రూమ్ లో ఉంటేనే కదా నేను వచ్చేది. ఒరే తమ్మి జల్దీ రారా, ఇదేం చెప్తాందో సుద్దు రారా. మల్లిగాడితోని పులుకు తనుకొచ్చిందిరా. అరే ఓ తమ్మి రారా. ఏంటిది అక్క, ఏంటిది అక్క? యమహోయని యమయమ అందం చెలరేగింది ఎగాదిగాతా. నీళ్లు పెట్టుకున్నా దాన్ని సబ్బులు కోరింది, దాన్ని తొలగొట్టి రారాంటాను. ఈ మల్లిగాడు ఏంటి నత్తి ఏంటి వాసన చిప్పలేదాన్ని కాదేనా? మరి గుండె ముట్టయితే లేదా నేనేదో సబ్బు దానికి పోతే మీ అక్క చూసినావా? మల్లిగాడికి నాకు సంబంధం అట్టగడుతుంది. గిట్లాంటిది అనుకోలేను మీ అక్క. ఆ సబ్బు ఏదో నువ్వు మీ అక్కనే చూసుకోవాలి. మల్లిగాడు లేడా? ఇక్కడ తమ్ముడు ఉన్నాడు. మల్లిగాడు ఎక్కడ ఉన్నాడు? తమ్మి ఆ సబ్బు లేని తినాలా? సబ్బు అక్క నువ్వు పెడతావా? సబ్బు పెట్టించుకుంటావంటే నువ్వు మధ్య నేను పెడతాను ఏమైందే? ఏమైంది? రోజు దగ్గరికి వచ్చి కాలు చెయ్యు కదా, నేను దగ్గరికి వచ్చిన అత్తలు. ఏమైంది మధ్యలో నీకు? నీ దగ్గరికి అత్తే ఏం లాభం ఉంది? ఏమన్నా చేస్టోన్వా, ఆర్స్టోన్వా, తీర్స్టోన్వా? వచ్చి నాకు నిద్ర బొక్క. పడుకోసప్పుడంట. ఆయన దీంతో నాకే ముక్తి. అసలే నాడు వస్తాను. ఇదే మంచి ఈ ముసలానికి ఎన్నలేంది ఇలా నా మీద బాగానే ప్రేమ పుట్టింది. ఆ మల్లిగానికి నా మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఏమో. అసలు మేమిద్దరం ఒక్కటైతమ్మా. నేను నిజంగానే ఆ పాటలు చెప్పినట్టు అడవి కాసిన వెన్నెల లెక్క అవుతుందా ఏంది నా జీవితం? ఏమో ఆ మెంటలోడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. అరే శత్రు నాకు పడుతున్నావా, నువ్వు పట్టుకుంటున్నావు రా? నాకు పట్టు. అరే మల్లిగా ఈ ఎండలో నన్ను ఎందుకు చంపుతున్నావురా? మంచిగా వన్నోన్ని. లేదే గారు, మీరు లేనప్పుడు పొలాన్ని దగ్గరుండి చూసుకోమన్నారు కదా, మరి నీళ్ళు ఎట్లా పెట్టిండు, ఎర్రబడ్డదా ఎట్లున్నదో చూడుండయా గారు. దగ్గరుండి చూసారు పా, అందుకే తీసుకొస్తానా. అరే ఇవన్నీ నాకెందుకురా? అవన్నీ అమ్మగారు చూసుకుంటది కదా. అసలే నా సాధన అయితే లేదు. గ్లూకోజ్ పెట్టించుకుంటా అంటే ఎండలో ఊరంతా తిప్పబడుతుంది కదరా. అయ్యో పొలం గీతలుగా నడువు. లేదయ్య గారు, మీరు నన్ను ఎంత మంచిగా చూసుకుంటారో తెలియదా? పొలాన్ని మీరు ఒకసారి దగ్గర నుంచి చూస్తే నాకు సంతోషం కదా. పోరా. నమస్తే పెద్ద దొరా. నమస్తే. ఏం దొరా, నువ్వు పటేల్ అమ్మని చేసుకున్నావా, ఈ పాలేరు గాని చేసుకున్నావా? నేను రాత్రి ఏంది ఇద్దరు ఒకరి మీద ఒకరు వాడతారు, మంచిగానే ఉన్నది కదా, పని బాగానే జరిగినట్టున్నది. ఇంతకు మీ ఇద్దరు మంచిగా ఉన్నారు. పాపం పటేల్ అమ్మనే ఆగమవుతాను.
నన్ను చూసుకోమంటావా పటేలమ్మను? ఏది చిన్న పటేలా, నేను ఈ మల్లిగా అందరూ పొరుతానన్నా. ఈ పొరుడు ఏదో మా పటేలమ్మ మీద పొరితే ఈ వాడికి కొడుకో బిడ్డ ఒట్టు సాత కాకనే నేను సప్పుడేకుండా పడితే ఈ పటేలమ్మ నీకు కావాలంటావా? నీ ఇట్టం దానిట్టం ఏమన్నా చేసుకో. అబ్బదోరా, ఇంత మంచి మాట చెప్పినావు. ఇక నేనేందో చూపెట్టుకుంటా. పటేలమ్మ నాదే. ఇక రారా కొబ్బరి చెప్ప. ఎడు చూస్తానవరా మల్లిగా? మీరేం దొరా సొంత పెళ్ళాన్ని ఏమన్నా నెచ్చుకుంటారా? మీరంటే నాకు కొంత అభిమానం ఉండే. ఛీ, మీకంటే ఆ పటేలమ్మ 100 వాళ్ళు నయం. నేను పటేలమ్మ దగ్గరికి పోతా. నేను పొలం కాడికి రాను. రాను, నువ్వే పో. పొలం. అవురా ఓ మల్లిగా, ఇంట్లో వాడిని నిండా తీసుకొచ్చి పొలం అని తీసుకొచ్చి వదిలిపెట్టిపోతాను ఏందిరా? ఆ చిత్రాన్ని నమ్మకాల వారి నా గాడి కొడుక ఎండ కొట్టి పాడు కాబట్టి పానం అంతా గారు అవుతుంది. నీ దినాలు గాను చక్కెర వస్తుంది రారు మల్లిగా. నీకు ఇలా జీతం కడిగేస్తావు, నీకు అప్పుడైతే రోగం తిరుగుతుంది. అయ్యా ముళ్ళు కొడుకు, ఇంట్లో వాడు తీసుకొచ్చేటమ్మా. కొట్టుకుంటూ నేనే పోతా. అవురా చిత్రాల మొక్కల కొట్టురా. పటేలా, పెద్ద దొర కూడా ఒప్పుకున్నాడు. పటేలమ్మ నీదే పో, ఎంజాయ్. రే కొబ్బరి చిప్ప, ఈ ముసలి కోత ఒప్పుకుంటే ఏమైతుందిరా? అస్సలుది పటేలమ్మ అది ఒప్పుకుంటే కదరా పండుగ నడిచేది. తింటా ఎప్పటికైనా. మల్లిగాడు 3 రోజులు అవుతుంది పనికి రాక. ఎటు పోయిండో ఏమో అని బుద్ధి అవుతుంది. ఒకసారి అని ఇంటికన్నా పోయి చూసత్తా ఏం జరిగిందో ఏమో. లక్ష్మి, బాగున్నావా? మల్లిగాడు 3 రోజులు అవుతుంది పనికి రాక. అలా పెళ్ళంగినంగా డెలివరీ అయిందా? కొడుకా బిడ్డనా? ముఖానికి పెళ్ళి కావాలంటే కొడుకు బిడ్డ పుట్టిందా?